హాయ్ ఫ్రెండ్స్. నేను మీ ఆద్యాని. న్యూగా కిచెన్ ఛానల్‌ని ఓపెన్ చేశాను. సో, ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. టుడే స్పెషల్ ఏంటంటే వెదర్ చాలా కూల్‌గా ఉందనిపించి చికెన్ స్పైసీగా తిందామనేసి ఒక హాఫ్ కిలో చికెన్ తెప్పించాను. సో, ఆ చికెన్‌ని 2 టైమ్స్ నీట్‌గా వాష్ చేసుకొని ఒక బౌల్‌లో ఏసుకుందాం. అందులోనే చిటికెడు పసుపు అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని, ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేద్దాం. సో, చికెన్ బాయిల్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి, ఈ టైంలో వెజిటబుల్స్‌ని కట్ చేసేసుకుందాం. అందరూ వెజిటబుల్స్‌ని ప్లేట్‌లో పెట్టి చిటికేయంగానే కట్ అయిపోతున్నాయని చెప్పి నేను ట్రై చేశాను. బట్ నో యూజ్. అందుకే వీడియో ఆఫ్ చేసి మరీ చాకుతో కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇది అన్నమాట అసలు మ్యాటర్. సో, ఇప్పుడేంటంటే ఒక 50% వరకు చికెన్ బాయిల్ అయిపోయింది కాబట్టి, ఇందులో ఒక స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకుందాం. ఇందులో వాటర్ అంతా ఇంకిపోవాలనమాట. నేను చాలా స్పైసీగా ఒక ఫ్రై టైప్‌లో తిందామనుకుంటున్నాను. అందుకని ఇప్పుడేం చేద్దామంటే పక్క స్టవ్ వెలిగించేసుకొని తిరగబాత స్టార్ట్ చేసేద్దాం. ఈలోపు చికెన్‌లో తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకొని అవి చిటపట అని సౌండ్ రాగానే అందులో తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని అండ్ 2 పచ్చిమిర్చి ముక్కల్ని, కొత్తిమీర, కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని, అవి లైట్‌గా ఏగిన తర్వాత అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసేసుకొని బ్రౌన్ కలర్ రాగానే టమోటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈలోపు చికెన్‌లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయాయన్నమాట. చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. సో, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. టమాటా ముక్కలు ఏసాం గదా! అది కూడా బాగా వాడిపోయాయి. సో, ఈ చికెన్ ముక్కల్ని అందులో యాడ్ చేసుకొని, అస్సలు వాటర్ లేవు కాబట్టి లైట్‌గా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, అసలు సాల్ట్, కారం సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసుకుందాం. అన్నీ ఓకే పర్ఫెక్ట్ అనిపిస్తే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మిరియాలు, ధనియాలు ఏంచి ఆ పౌడర్‌ని మిక్స్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా హీట్ చేసుకుంటే కర్రీ ఫ్రై టైప్‌గా వచ్చేస్తది. సో, ఆఫ్ చేసుకొని వేడి వేడిగా స్పైసీ చికెన్ రెడీ అయిపోయింది. సో, ఇప్పుడు అన్నం పెట్టుకొని అందులో చికెన్ పెట్టేసుకొని సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా 2 పెట్టేసుకొని వేడి వేడిగా తింటుంటే ఉంటుంది చూడు ఈ వెదర్‌కి సూపర్ టేస్ట్ అసలు తెలుసా? మీరు ట్రై చేయండి. ప్లీజ్ ఫాలో. బాయ్ బాయ్.